ఒక చిన్న రిక్వెస్ట్ అండ్ నా ఫ్రెండ్ అనే కాదు, ఆన్లైన్ బిజినెస్లోకి వచ్చిన తర్వాత ఒక పేజీని మనం స్టార్ట్ చేసి దాన్ని చిన్న చిన్నగా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ కొంచెం సక్సెస్ చేయడం అనేది ఎంత కష్టమో నాకైతే పక్కగా చెప్పనవసరం లేదు. అలాగే అలా మనం గ్రో చేసుకున్న ఒక చిన్న పేజీని ఓకే, మనం అనుకున్న డ్రీమ్ని మనం అచీవ్ చేస్తున్నాము, మనం కూడా ఒక స్టేజ్లోకి వెళ్తున్నాము అనే మూమెంట్లో ఆ పేజ్ అనేది అనుకోకుండా మన చేతుల్లో నుంచి చేయి జారితే ఆ బాధ అనేది నాకు మాత్రమే తెలుసు. అది నేను ఫేస్ చేశాను. సో ఇప్పుడు ఏంటి అంటే ఇన్స్టాగ్రామ్ పేజీలో మౌని రాజశేఖర్ తను నాకు చైల్డ్హుడ్ ఫ్రెండ్ అని చెప్పొచ్చు. కాకపోతే తను ఒక్కొక్క మెట్టు తను సొంతంగా తనే వేసుకొని ఇంత పెద్దగా అయింది. పేజ్ అయితే అనుకోకుండా సస్పెండ్ అయిపోయింది, తీసేశారు ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి. వచ్చేస్తుంది, తన కష్టమే తనని నిలబెడుతుంది. కాకపోతే మేము ఉన్నాము, మనమందరం ఉన్నాము అనేసి నా ఫాలోవర్స్, నా సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా తనకి అండ్ మేము ఉన్నామక్క మీ వెనక అని ఒక చిన్న సపోర్ట్ ఇస్తారని నేనైతే తన ఇంకొక పేజ్ అయితే మౌని రాజశేఖర్ ఎలైట్ అని ఇంకొక ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే రెడీ చేసింది. తనను కూడా పేజ్ని అయితే ఒకసారి ఫాలో అవ్వండి మీరు ప్లీజ్. ఇది నా హంబుల్ రిక్వెస్ట్ అని చెప్పొచ్చు ఒక్కసారి. ఎందుకంటే మొత్తానికి పాతాళానికి పడిపోయినప్పుడు ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ ఎంత ఉన్నా మమ్మల్ని ఇక్కడి వరకు మీరు తీసుకొచ్చారు కాబట్టి మీరున్నారనే ఒక్క ధైర్యంతో మేము ఏమైనా చేయగలము అని మా కష్టాన్ని మీకు చూపించగలము అని అనుకుంటాము. సో ఈ సపోర్ట్ మీరు ఇస్తారని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ఒక్కసారి ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి మౌని రాజశేఖర్ ఎలైట్ అని కొట్టండి, వచ్చేస్తుంది, ఫాలో అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ.